ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులారా, నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాటను మనం చదువుతున్నాము. యెహోషువ అనే యవనస్తుడు గుడారములో నుండి వెలుపలకు రాలేదు అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. గుడారముల నుండి యెహోషువ అనే యవనస్తుడు వెలుపలకు రాలేదు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవునితో ఐక్యత గలవారికి దేవుడు చేసేటువంటి ఒక మహత్వమైనటువంటి క్రియను మనం చూడబోతున్నాం. ప్రియులారా, ఈ యొక్క యెహోషువ ఎవరంటే మోషే యొక్క పరిచారకుడు, అంటే మోషే యొక్క దాసుడిగా ఆయన ఉన్నాడండి. ప్రియులారా, ఈ యొక్క యెహోషువ ఏం చేస్తున్నాడు? మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన పాలెంలోనికి వెళ్ళిపోతున్నాడు. కానీ యెహోషువ ఆ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో నుంచి ఆయన వెలుపలకు రాలేదు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. యెహోషువ అనేటువంటి యవనస్తుడు తన యవన ప్రాయంలో సమయాన్ని ఎక్కడ గడుపుతున్నాడండి? ఎవరితో గడుపుతున్నాడంటే దేవునితో గడుపుతున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది యవన బిడ్డలు తనకు సమయాన్ని ఫోన్లో గడుపుతుంటారు, మనుషులతో గడుపుతుంటారు, లోక సంబంధమైనటువంటి కార్యాలలో గడుపుతుంటారండి. ఈరోజు క్రైస్తవులైనటువంటి మనం కూడా వ్యర్థంగా మన సమయాన్ని వ్యర్థమైన వాటితో మనం గడుపుతుంటాము. కానీ ఈ యొక్క యెహోషువ తన యొక్క సమయాన్ని ఎక్కడ గడిపాడంటే ప్రార్థనలో, దేవుని యొక్క సన్నిధిలో ఆయన గడిపాడండి. ప్రియులారా, ఇందువల్ల ఆయనకు దేవుడు చేసినటువంటి ఒక గొప్ప క్రియ ఏంటంటే వేరే ఎవరి జీవితంలో కూడా, వేరే ఎవరిని గురించి కూడా ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదండి. ఆ యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు యెహోషువ మాటకు లోబడ్డాడటండి. యెహోషువ మాటకు లోబడ్డాడంట. ఇలాగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఒక మనిషికి లోబడినటువంటి, ఒక మనిషి యొక్క మాట విని క్రియ జరిగించినటువంటి తమిళ బైబిల్ ఎలాగుందంటే, ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఒక మనిషికి లోబడినటువంటి అలాంటి ధనము దానికి ముందు లేదు, దానికి వెనక కూడా లేదు అనేటువంటి మాట రాయబడిందండి. ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన మనుషుల యొక్క ప్రాణమును తన యొక్క గుప్పిటిలో పెట్టుకుని ఉండేటువంటి దేవుడు అండి. మనుషులను మన్నుతో చేసినటువంటి దేవుడు. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు మన్నైనటువంటి మనిషికి లోబడ్డాడని చెప్పి యెహోషువ గురించి మాత్రమే రాయబడి ఉందండి. ప్రార్థనలు విన్నాడు అని మనం చదువుతున్నామండి. కానీ ఇక్కడ మాత్రము దేవుడు మనిషికి లోబడ్డాడు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియులారా, చూడండి, తన యొక్క యవ్వన కాలాన్ని దేవుని సన్నిధిలో గడిపినటువంటి యవనస్తుడికి, ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే వేరే ఎవ్వరికి ఇవ్వనటువంటి ఒక గొప్ప పేరును దేవుడు యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ, నువ్వు నా సన్నిధిని ఎక్కువగా ప్రేమించావు కాబట్టి నేను నీకు లోబడతానని చెప్పన్నాను. ఏం జరిగింది ప్రియులారా? ఆయన 5 రాజులతో గొప్ప సైన్యంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి యెహోషువకు వచ్చినప్పుడు ఆయన దేవునితో మాట్లాడి సూర్యునికి, చంద్రునికి ఆజ్ఞాపిస్తున్నాడు, సూర్యుడా నువ్వు అస్తమించకూడదు అని చెప్పి. ప్రియులారా, ఆ రోజంతా, ఎందుకంటే సూర్యుడు కానీ అస్తమించి చీకటి అయిపోతే ప్రియులారా యుద్ధం చేయకూడదు, యుద్ధం ఆపేయాలి. కాబట్టి ఈయన గెలవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? సూర్యుడు అలాగనే ఉండాలి, ఆ పగటి వేళ వెళ్ళిపోకూడదు, గడిచిపోకూడదు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? సూర్యునికి ఆజ్ఞాపిస్తున్నాడు, సూర్యుడా నువ్వు అస్తమించకూడదు అని చెప్పి. ప్రియులారా, ఒక రోజంతా కూడా సూర్యుడు అలానే మధ్యాకాశంలో అలానే ఆగిపోయినట్లు మనం చూస్తున్నామండి. ప్రియులారా, దేవుడు యుద్ధం చేశాడు తన ప్రజల కొరకు అనేటువంటి మాట కూడా అక్కడ రాయబడింది. ప్రియులారా, ఎవ్వరు కూడా ఇలాంటి ఒక క్రియను చేయలేదండి. మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు అని ఉంది, కానీ మోషే ప్రార్థించి సూర్యుని, చంద్రుని ఆపాడు అనేటువంటి మాట రాయబడలేదండి. వేరే ఎవరికి కూడా ఈ కృప లేదు. కానీ దేవుని సన్నిధిలో తన సమయాన్ని గడిపినటువంటి, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించినటువంటి ఒక వ్యక్తి సూర్యుని, చంద్రుని కూడా ఆపగలడు. అలాంటి గొప్ప కృపను యెహోషువకు దేవుడిచ్చాడు. యెహోషువ యొక్క మాటకు దేవుడు లోబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా
దేవుని యొక్క సన్నిధిలో మీకు సమయాన్ని గడిపినప్పుడు మీ ద్వారా కూడా దేవుడు ఊహించలేని గొప్ప క్రియలు జరిగిస్తాడు. మీ జీవితంలో దేవుడు ఊహించలేని గొప్ప క్రియలు జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాము. అయ్యా, నేను కూడా యెహోషువ వలె నీ సన్నిధిలో సమయాన్ని గడపడానికి నా కృప దయచేయ్యా అని చెప్పి మనం అడగదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. యెహోషువ అనేటువంటి యవనస్తుడు గుడారం నుండి వెలుపలకు రాలేదని మాట తండ్రి మేము చదువుతున్నామయ్యా. తనకు యవ్వన ప్రాయాన్ని తండ్రి ఎక్కువగా తన ప్రార్థనలో గడిపినటువంటి ఆ యొక్క తండ్రి యెహోషువ అనేటువంటి ఒక వ్యక్తి సూర్యుని చంద్రుని నీ నామం ద్వారా ఆపగలిగాడు. తండ్రి నువ్వు ఆ యొక్క వ్యక్తికి లోబడ్డావంటి అని తండ్రి మేము చదువుతున్నాం. ఎక్కువగా తండ్రి నీ యొక్క సన్నిధిలో మేము సమయాన్ని గడిపినప్పుడు, మీ సన్నిధిని ప్రేమించినప్పుడు తండ్రి మా జీవితంలో కూడా తండ్రి గొప్ప క్రియలు జరిగించగలవని తండ్రి యేసయ్యా యెహోషువ ద్వారా తను మాతో మాటలను కృపను బట్టి స్తోత్రము. యెహోషువలో మేము కూడా ఎక్కువగా మీ సన్నిధిలో తండ్రి సమయాన్ని గడపడం కృప దయచేయండి. ఈ కృపను ఈ యొక్క మాటలు వింటున్న మా సహోదర సహోదరులందరికీ ఇవ్వమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.